రాష్ట్ర ప్రజానీకానికి మరొక్కసారి గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోటే ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల సందర్భంగా సూపర్ 6 కార్యక్రమం సూపర్ సక్సెస్ అని సంబరాలు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టి సిగ్గు ఎగ్గు లేకుండా సంబరాలు చేసుకోవడం అనేది రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి పెన్షన్, ఇవన్నీ కూడా పూర్తిగా ఎగ్గొట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆడబిడ్డ నిధులు అయితే సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 2 కోట్ల మందికి సంవత్సరానికి 36,000 రూపాయల చొప్పున ఎగ్గొట్టిన సందర్భం చిన్న విషయం కాదు. అంటే ఈ 2 సంవత్సరాలలో దాదాపు 7,500 కోట్ల రూపాయలని ఎగ్గొట్టినటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిరుద్యోగ భృతి చూస్తే ఎన్నికల సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజుకు ఉన్నారు. ఇవాళ సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు చొప్పున ఇస్తాం. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ నెలకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తానని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడమే కాకుండా ఎన్నికల ప్రణాళికలు కూడా పేర్కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 సంవత్సరాలలో ఒక్క నిరుద్యోగికైనా 3,000 రూపాయలు ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. నిరుద్యోగులని నిలువున ముంచేసి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇవాళ ఎన్నికల సందర్భంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. తల్లికి వందనం, అలాగే 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని మాట్లాడారు. అంతేకాదు దాదాపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 2024 మొదటి సంవత్సరానికి దాదాపు 6,34,000 మంది పెన్షన్ ఇస్తే 66,34,000 మందికి పెన్షన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 60,14,000 మందికి పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం. అంటే దాదాపు 6,20,000 మందికి ఈ రోజుకి ఎగనామం పెట్టారు. చాలా భారీ స్థాయిలో దీనిలో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రజానీకానికి మరొక్కసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం. అంతేకాదు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాలలో 3,54,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాం. సంపద సృష్టించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగైనటువంటి కార్యక్రమాలు చేస్తామని మాట్లాడాడు. ఆయన సృష్టించినటువంటి సంపద ఏమిటి? ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? పిల్లల్ని కనండి, పిల్లలే మీ సంపద, 3 కంటే 30,000, 4 కంటే 40,000 అని హాస్యాస్పదమైనటువంటి విషయాలని రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగదారే కార్యక్రమం మాట్లాడుతున్నాడు ఇవాళ ముఖ్యమంత్రిగా. ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి. రైతాంగాన్ని మోసం చేశాడు, మహిళలను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి సందర్భాన్ని ఈ చంద్రబాబుకు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. దీనికి సంబంధించినటువంటి పోస్టర్ని ఇవాళ
ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ గారు, అలాగే సీనియర్ నాయకులు మాజీ ఉపసభాపతి గారు తమ్మినేని సీతారాం గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసినటువంటి సభాపతి గారు అందరి సమక్షంలో ఇవాళ ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడానికి పెద్దలందరూ ఇచ్చేశారు.